ఆదేశాల మేరకు నెల్లూరు ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గూడూరు సబ్ డివిజన్లోని గూడూరు 1 టౌన్ నందు అరుంధతి పాలెం కాలనీలో కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు 1 టౌన్ 2 టౌన్ రూరల్ చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అరుంధతి పాలెంలో సుమారుగా 600 కుటుంబాలు ఉంటాయి. మనకు కోర్స్ ప్రతి ఒక్క హౌస్ ఎవరైనా స్టేంజర్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఎవరైనా వెరిఫై చేశారు. అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని 14 2 వీలర్స్ని కూడా సీజ్ చేశారు. అండ్ వాళ్ళకు అరుంధతి పాలెంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది. అండ్ రాబోయే 1 వీక్లో మనకి పెద్ద పండుగ ఉంది. దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ నియర్ బై పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్పాము. అండ్ మీరు ఎవరైనా కూడా లాక్ వేసుకున్నట్టు కూడా వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ డబ్బు అని ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్త చెప్పాము. తర్వాత ఈ మధ్య కాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి. 2 వీలర్స్ యాక్సిడెంట్స్. సో అందరికీ రైడర్ కానీ పిఎన్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పారు. చాలా మంది డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా వింటూనే ఉంటారు. సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మనం ఓపెన్ చేయడం కూడా సరిగ్గా విషయాలు కూడా చెప్పారు. అండ్ తాగి గొడవలు పడడం కానీ తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.